హాయ్ అండి. అందరికీ నమస్కారం. మకర రాశి వారు జాగ్రత్తగా వినండి. మీకు ముందున్న రోజులు సాధారణ రోజులు కావు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత దిశనే మార్చిపోతున్నాయి. ఇక్కడ చెప్పిన ప్రతి విషయం మీకొక హెచ్చరిక, ఒక మార్గదర్శకంగా కూడా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి. జ్యోతిష్యం మీ భవిష్యత్తును మాత్రమే చెప్పదు, మీరు ఎలా ముందుకు వెళ్ళాలో చూపిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలితాలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీ జీవితంలో శాంతి, సంపద, విజయాలు నిండాలి. దైవానుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. మకర రాశి వారు రాబోయే 10 రోజుల్లో మీకు ఆస్తి సంబంధిత విషయాలు కొంత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు, ఫ్లాట్ వంటి స్థిరాస్తి విషయంలో ముందుగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మాత్రమే మంచివవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తర్వాత ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. కొంతమంది పాత ఆస్తి వివాదాలు మళ్ళీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీరు పత్రాలు, రిజిస్ట్రేషన్ విషయాలు అన్నీ సరిచేసుకోవాలి. కుటుంబంలో ఆస్తి పంచుకునే విషయంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీరు ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొత్త ఆస్తి కొనాలనే ఆలోచన ఉంటే పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ కాలం మీకు ఆస్తి విషయంలో జాగ్రత్త అవసరమని స్పష్టంగా తెలియజేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో లాభం కలుగుతుంది. కొత్త అవకాశాలు ఈ కాలంలో మీకు కొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మొదట ఇవి చిన్నగా లేదా సాధారణంగా అనిపించినా వాటిలో దాగి ఉన్న విలువలను మీరు గుర్తించాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త డీల్స్ లేదా కొత్త పరిచయాలు మీకు రావచ్చు. ఈ అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటారో దాని మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మీరు భయంతో లేదా అనుమానంతో వెనుకడుగు వేయవచ్చు, కానీ మీరు ధైర్యంగా ముందుకు వస్తే ఈ అవకాశాలు మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్తాయి. మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది సరైన సమయం. మీరు శ్రద్ధగా, క్రమశిక్షణతో పనిచేస్తే ఈ చిన్న అవకాశాలు పెద్ద విజయాలకు దారితీస్తాయి. శుభ సమయాలు మీకు ఈ 10 రోజుల తర్వాత కొన్ని ప్రత్యేకమైన శుభ సమయాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం సమయం మరియు సాయంత్రం సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ సమయాలను ఉపయోగించుకోవచ్చు. దేవుడు ప్రార్థన, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఈ సమయంలో చేయడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు చేసే పనుల్లో స్పష్టత, ధైర్యం పెరుగుతాయి. ఈ కాలంలో మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలా పనులు సులభంగా పూర్తవుతాయి. శుభ సమయాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. జాగ్రత్తలు. ఈ 10 రోజుల తర్వాత మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. మీ ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెండవది, మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తగ్గించుకోవాలి. ఇది మీకు సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. మూడవది, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు చేయకుండా అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయాలి. నాలుగవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యలను కూడా గమనించి వెంటనే పరిష్కరించుకోవాలి. ఐదవది, కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆవేశంతో మాట్లాడటం వలన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఈ జాగ్రత్తలను పాటిస్తే ఈ కాలంలో వచ్చే సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. జీవిత మార్పు సూచనలు. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎలా జీవించారో ఇకపై ఎలా జీవించాలో నిర్ణయించే సమయం ఇది. కొన్ని విషయాల్లో మీరు మారాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో, మీ నిర్ణయాల్లో స్పష్టత తీసుకురావాలి.
గతంలో జరిగిన తప్పులను గుర్తించి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఈ 10 రోజుల తర్వాత మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీకు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. మీరు ధైర్యంగా, నమ్మకంగా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు కోరుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సమయం మీకు ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఇస్తుంది. అదృష్ట మార్పులు. ఈ 10 రోజుల్లో మీకు అదృష్టం అనుకోని విధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా ముందుకు కదిలే అవకాశం ఉంది. మీరు ప్రయత్నించినప్పటికీ ఫలితం రాని విషయాల్లో ఈ సమయంలో మార్పు వస్తుంది. కొంతమందికి చిన్న అవకాశంలా కనిపించే విషయం తర్వాత పెద్ద విజయానికి కారణమవుతుంది. అయితే ఈ అదృష్టం పూర్తిగా మీ వైపు ఉండాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అదృష్టాన్ని దూరం చేసే అవకాశం ఉంది. మీరు శాంతంగా ఆలోచించి ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. కొన్ని సందర్భాలలో అనుకోని వ్యక్తుల ద్వారా సహాయం లభించవచ్చు. ఈ మార్పులు మొదట మీకు అర్థం కాకపోయినా తర్వాత అవే మీ జీవితానికి దిశను చూపిస్తాయి. ప్రయాణాలు. ఈ కాలంలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవి ముందుగా ప్లాన్ చేసినవి కాకపోవచ్చు, అకస్మాత్తుగా రావచ్చు. కొన్ని ప్రయాణాలు మీకు శ్రమను కలిగించిన చివరికి మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధంగా చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబంతో చేసే చిన్న ప్రయాణాలు కూడా మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సమయపాలన, డాక్యుమెంట్లు, ఆరోగ్యం వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. మీరు ప్రయాణంలో కలిసే వ్యక్తులు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాలు మీకు కొత్త ఆలోచనలు, కొత్త దారులు చూపించగలవు. అలసట ఉన్నప్పటికీ ఈ కాలంలో చేసే ప్రయాణాలు మీ జీవితానికి ఒక చిన్న మార్పును తీసుకువస్తాయి. విద్యార్థులకు ఈ 10 రోజుల తర్వాత కొంత ఒత్తిడిగా ఉండవచ్చు. చదువుపై దృష్టి పెట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ మానసిక అస్థిరత కారణంగా కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. గతంలో నేర్చుకున్న విషయాలను మళ్ళీ రివైజ్ చేయడం చాలా అవసరం. పరీక్షలు దగ్గరలో ఉన్నవారికి ఈ కాలం కీలకం. మీరు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది, కానీ అవి పూర్తిగా అర్థం కావడానికి సమయం పడుతుంది. మీరు గురువుల సలహాలు పాటిస్తే మంచిది. ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. క్రమశిక్షణతో చదివితే ఈ కాలం మీకు ఒక బలమైన పునాది అవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ఒక ప్రణాళికతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. అప్పులు మరియు రుణాలు. ఈ కాలంలో ఆర్థిక ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. పాత అప్పులు గుర్తుకు వచ్చి వాటిని తీర్చాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమంది కొత్త రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొనవచ్చు. అయితే ఇది అవసరం లేకుండా చేయటం మంచిది కాదు. మీరు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. ఇతరులపై ఆధారపడకుండా ఉండటం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే ఈ చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. అప్పులు తీర్చడంలో మీరు కొంచెం క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి నియంత్రణలో ఉంటుంది. ఈ కాలం మీకు డబ్బు నిర్వహణలో జాగ్రత్త అవసరమని గుర్తు చేస్తుంది. మీరు సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే ఈ సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. న్యాయ సంబంధ విషయాల్లో ఉన్నవారికి ఈ కాలం కీలకంగా మారవచ్చు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కేసులు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే ఫలితం వెంటనే రావటం కష్టం. మీరు సహనంతో ఉండాలి. పత్రాలు, ఆధారాలు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు న్యాయ సలహాలను పాటించడం మంచిది. కొంతమందికి అనుకూల నిర్ణయాలు రావచ్చు, కానీ అవి పూర్తిగా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.
ఈ సమయంలో మీరు కోపం లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. శాంతంగా, లాజికల్గా ఆలోచించి ముందుకు సాగితే ఈ విషయాల్లో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ కాలం మీకు సహనం మరియు జాగ్రత్త ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. ఈ 10 రోజుల్లో తర్వాత కుటుంబ సంబంధాలు చాలా సున్నితంగా మారే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల వలన పెద్ద అపార్థాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు, మీ స్పందన తీరు ఇతరులకు గాయపడేలా ఉండకూడదు. మీరు నిజం చెప్పినా అది ఎలా చెప్తున్నారో చాలా ముఖ్యమవుతుంది. కుటుంబంలో పెద్దల సలహాలు ఈ సమయంలో మీకు ఉపయోగపడతాయి, కానీ మీ ఆత్మగౌరవం కారణంగా వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది. ఇది తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. సహనం మరియు వినయం చూపిస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా నిలిపివేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు. అలాంటి సమయంలో మీరు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ కాలం మీ కుటుంబ బంధాలను పరీక్షించే సమయం అయినప్పటికీ అదే సమయంలో వాటిని మరింత బలపరిచే అవకాశం కూడా ఇస్తుంది. ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఈ కాలం ఒక భావోద్వేగ పరీక్షలా ఉంటుంది. మీరు మీ భాగస్వామిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం వలన నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్లో చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. మీ భావాలను స్పష్టంగా చెప్పకపోవడం వలన అపార్థాలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంచడం చాలా అవసరం. వివాహితుల విషయంలో కూడా పరిస్థితి అంతే సున్నితంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు, కానీ వాటిని వెంటనే పరిష్కరించుకోకపోతే పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఈ కాలంలో మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం, వారి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. మీరు కొంచెం తగ్గి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఓర్పు మరియు నిజాయితీ ఉంటే ఈ కాలం తర్వాత మీ బంధం మరింత స్థిరంగా మారుతుంది. ఆరోగ్యపరంగా ఈ 10 రోజుల తర్వాత కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వలన మీ శరీరంపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, అలసట, శరీరంలో బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేదంటే జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంత సమయం మీకు మీరు కేటాయించుకొని ప్రశాంతంగా ఉండటం అవసరం. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. చిన్న సమస్యలను కూడా పెద్దగా తీసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే ఇతర విషయాల్లో విజయాలను సాధించగలుగుతారు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో జరుగుతున్న మార్పులు మిమ్మల్ని లోపలికి చూసేలా చేస్తాయి. మీరు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ప్రారంభిస్తారు. ఈ అన్వేషణలో మీరు దేవుడికి దగ్గరగా అవుతారు. ప్రార్థన, ధ్యానం, మంత్రజపం వంటి వాటి ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు ఒంటరిగా ఉండే సమయంలో మీ ఆలోచనలు లోతుగా మారుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే ఆధ్యాత్మిక నిర్ణయాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించగలవు. కొంతమంది గురువులను కలవడం లేదా మంచి గ్రంథాలను చదవడం ద్వారా మీలో మార్పు వస్తుంది. ఈ కాలం మీ ఆత్మ బలపరిచే సమయం. బయట ప్రపంచంలో ఉన్న గందరగోళం మధ్య లోపల ప్రశాంతతను పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ 10 రోజుల తర్వాత మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువుల ప్రభావం కొంత ఎక్కువగా కనిపిస్తుంది. బయటికి స్నేహంగా కనిపించే కొంతమంది లోపల మీకు వ్యతిరేకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులన్నీ గమనిస్తూ మీలో తప్పులను వెతికే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కార్యాలయం లేదా వ్యాపారంలో ఈ పరిస్థితి కనిపించవచ్చు. మీరు చెప్పే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది, అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సత్యంగా, న్యాయంగా ముందుకు సాగితే ఎవరూ మీకు హాని చేయలేరు. ఈ కాలం మీకు ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కాదు
అని అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండి మీ పనిపై దృష్టి పెడితే అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ ఏప్రిల్ నెల తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మీకు ఈ 10 రోజుల తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు మీ గతం, వర్తమానం, భవిష్యత్ అన్నింటినీ తలకిందులు చేయబోతున్నాయి. మీరు నమ్మిన వాళ్ళు మీకు నిజంగా నమ్మకస్తులేనా, లేదా మీ వెనుక జరుగుతున్న నిజాలు ఇప్పుడే బయటపడిపోతున్నాయా? ఒక నిర్ణయం మీ జీవితాన్ని స్వర్గంగా మార్చగలదు. అదే నిర్ణయం మిమ్మల్ని నరకంలోకి నెట్టగలదు. అందుకే ఈ వీడియోను ఎవరూ లేని చోట ఒంటరిగా కూర్చుని పూర్తిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీరు తెలుసుకునే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పుడు మీరు ఉన్న ప్రదేశంలో శాంతంగా కూర్చోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతి మాటను గమనించి వినండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ఇప్పుడు ఈ రాశి వారికి ఈ 10 రోజుల తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహస్థితి ఎంతో కీలకంగా మారబోతుంది. ఈ కాలంలో కుజుడు మరియు శని ప్రభావం బలంగా కనిపిస్తుంది. కుజుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తాడు, కానీ అదే సమయంలో ఆవేశాన్ని కూడా పెంచుతాడు. శని మాత్రం ప్రతి నిర్ణయాన్ని పరీక్షించే విధంగా మీ జీవితంలో కొన్ని అడ్డంకులను తీసుకువస్తాడు. గురుడు మీకు మానసిక బలం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. రాహు ప్రభావం వల్ల కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఇవి మొదట మీకు అయోమయాన్ని కలిగించిన తర్వాత అవే మీకు మార్గదర్శకంగా మారుతాయి. ఈ 10 రోజుల తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే త్వరగా స్పందించకుండా ఒకసారి బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మానసిక స్థితి మార్పులు. ఈ కాలంలో మీ మానసిక స్థితి చాలా వేగంగా మారుతుంది. ఒక సమయంలో మీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా అనిపిస్తే మరో సమయంలో అనవసరమైన భయాలు మరియు ఆందోళనలు కలుగుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకు వచ్చి మీ మనసును కలవరపడతాయి. మీపై మీరు నమ్మకం కోల్పోయే పరిస్థితులు కూడా రావచ్చు. అయితే ఇదంతా తాత్కాలికం మాత్రమే. ఈ మార్పులు మీలోని అసలు శక్తిని బయటకు తీసుకురావడానికి సహాయపడతాయి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే ఈ కాలం మీకు ఒక పెద్ద మానసిక విజయం అవుతుంది. ఒంటరిగా కొంత సమయం గడపడం, ప్రశాంతంగా ఆలోచించడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి. ఈ 10 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపు అనుకోని లాభాలు రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి రావచ్చు. కానీ అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా పాత బాకీలు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విని త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాన్ని నివారించగలుగుతారు. ఈ కాలం మీకు డబ్బు విలువను గుర్తు చేసే సమయం అవుతుంది. ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో ఈ కాలం పరీక్షల సమయం. మీపై ఉన్న బాధ్యతలు పెరుగుతాయి. మీ పనిని ఇతరులు గమనించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. ఇది మీలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది, కానీ మీరు ఆగిపోకూడదు. ఈ 10 రోజుల తర్వాత మీరు చూపించే కృషి భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది. కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి, కానీ అవి వెంటనే అర్థం కావు. మీరు మీ పనిపై దృష్టి పెట్టి సహనంతో ముందుకు సాగితే ఈ కాలం మీ కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. సహచరులతో గొడవలు రావచ్చు, కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం చేసేవారికి ఈ కాలం కొంత ఒత్తిడితో కూడుకున్నది అయినా అవకాశాలతో నిండి ఉంటుంది.
కొత్త డీల్స్ లేదా ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది, కానీ అవి పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయా లేదా అనే విషయంలో స్పష్టత ఉండదు. భాగస్వాములతో ఉన్న సంబంధాలు పరీక్షకు లోనవుతాయి. ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో అర్థం చేసుకోవలసిన సమయం ఇది. కొన్ని పాత సమస్యలు మళ్ళీ ఎదురవుతాయి, కానీ వాటిని పరిష్కరించే శక్తి కూడా మీలో ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. మీరు శాంతంగా, లాజికల్గా ఆలోచించి ముందుకు సాగితే ఈ కాలం తర్వాత మీ వ్యాపారం మరింత స్థిరంగా మారుతుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.